రాష్ట్రంలో స్క్రబ్ టైపస్ వైరస్ బెంబోలిస్తుంది. ఇదే క్రమంలో ఒకవైపు విజయనగరంలో కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే గజపతి నగరం పరిధిలో కూడా ఒకవైపు కేసు నమోదైన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇప్పటికే ఏం జరుగుతుంది ఏంటి, ప్రస్తుతం ఇంతవరకు కూడా స్క్రబ్ టైపస్ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా వైద్య అధికారి ఎస్ జీవన్రాణి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి, ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క స్క్రబ్ టైపస్ వైరస్ అనేది ఈరోజు ప్రజలను తీవ్ర భయభ్రాంతికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఒకవైపు రాష్ట్రంలో పలు చోట్ల కూడా మరణాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఎలా చూడాలి ఏంటిది? అసలు ఈ స్క్రబ్ టైపస్ అనే ఈ డిసీజ్ గురించి భయపడాల్సిన పని ఏమీ లేదండి. ఇది చిన్న వైరల్ ఫీవర్ లాగా వస్తుంది. ఆ ఫీవర్ కూడా మనకి సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్ కాకుండా చిగ్గర్ అనే పురుగు కాటు వల్ల వస్తుందన్నమాట. హై గ్రేడ్ టెంపరేచరు, వణుకు, తర్వాత హెడేక్, మలైజ్, అదేవిధంగా లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది వచ్చిన వెంటనే విత్ ఇన్ 2 డేస్లో సరైన ట్రీట్మెంట్, అది మైనర్ యాంటీబయాటిక్స్తో ఇచ్చేస్తే డాక్సిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుందంటే అస్సలు ప్యానిక్ అవ్వాల్సిన విషయమే కాదు. బట్ మనకి తెలియాలి, ఆ పురుగు కొట్టిన చోట ఎస్కార్ అనే ఒక మచ్చలాడిది వస్తుంది, దాన్ని గుర్తించగలగాలి. ఒకవేళ గుర్తించలేకపోతే ఈ సిమ్టమ్స్ మోర్ దెన్ 48 అవర్స్ ఉంటే కనుక వెంటనే టెస్ట్ చేసేసి దాన్ని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అంటే ఈరోజు మన విజయనగరం జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, అదుపులోనే ఉందా లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? ఒకవైపు చూడొచ్చు, నిన్న గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి గజపతి నగరం పరిధిలో పిహెచ్సిలో కూడా ఒక కేసు నమోదైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. 3 సంవత్సరాల బేబీకి ఈరోజు ఇటువంటి వ్యాధి కూడా వచ్చిన నేపథ్యం ఎలా చూడాలి? ఈ పురుగు అనేది మనకి పొదల్లోని పచ్చిక బయలు, అదేవిధంగా పచ్చగా ఎక్కడుందో అలాంటి చోట్ల ఎక్కువగా కనిపిస్తుందండి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, అదేవిధంగా మన రూరల్ ఏరియాలో పబ్లిక్ ఇలాంటి పొదలు, పచ్చిక బయలు ఇలాంటి చోట నడిచేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుల్ బాడీ కవర్ అయ్యేలాగా క్లోత్ అనేది ఉండాలి. అదేవిధంగా పొలాల్లోకి అది వెళ్ళేటప్పుడు మన ప్రజలు రబ్బర్ షూస్ కానీ, అదేవిధంగా గ్లౌస్ వేసుకుంటే కొంతమేర ఇదంతా కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఎన్ని కేసులు నమోదయ్యాయి ఏంటి ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించి? మొత్తం 10 కేసులు పాజిటివ్ వచ్చింది అంతే. మనకి అందరూ బాగున్నారు, ట్రీట్మెంట్ మీద ఉన్నారు, బట్ అందరూ సేఫ్. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నారు? సిమ్టమ్స్ ఇప్పుడు మీరు చెప్పారు, ఆ సిమ్టమ్స్తో వేరే వేరే సిమ్టమ్స్ ఏమైనా వచ్చి ఉన్నాయా, లేదంటే ఇటు వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకముందు అయితే అసలు మనం శానిటేషన్, మన ఇంటి చుట్టుపక్కల ఇంట్లో కానీ ఇలాంటి పురుగు అనేది తిరగకుండా, అదేవిధంగా ఈ పురుగులు మన పెట్స్ మీద కూడా ఉంటాయి. సో పెట్స్ని డీల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధమైన కేర్ మన వంతు బాధ్యతగా తీసుకుంటే ఈ పురుగులకి మనం దూరంగా ఉండొచ్చు. వచ్చిన తర్వాత హై గ్రేడ్ టెంపరేచర్ వస్తే వెంటనే పిహెచ్సికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి 10 మెంబర్స్కి ఇప్పుడు స్క్రబ్ టైపస్ వైరస్ వచ్చిందని చెప్తున్న వాళ్ళ పరిస్థితులు ప్రజెంట్ ఎలా ఉన్నాయో? ఇదేమైనా అంటువ్యాధా? ఇది అంటువ్యాధి కాదండి, పురుగు కొట్టడం వల్ల మాత్రమే వస్తుంది. మన దగ్గర ఉన్న 10 కూడా పాజిటివ్ కేసెస్ కూడా అందరూ బాగున్నారు, ట్రీట్మెంట్ మీద ఉన్నారు, నో ఇష్యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం జిల్లాలో ప్రస్తుతం 10 కేసులు అయితే నమోదయ్యి, ఎవరు కూడా ఆందోళన చెందవసరం లేదు. ఈ యొక్క ఆ పురుగు ఏదైతే ఉందో కుట్టిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క వైరస్ అయితే వస్తుందంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీటి యొక్క జాగ్రత్తలు కూడా ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలంతా కూడా శానిటైజేషన్ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా మరొక చెప్తున్నారు. ఏదైతే వచ్చిన తర్వాత కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి, ఇదంతా ప్రమాదకరం కాదంటూ కూడా మరొక వైపు వైద్యం సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.